వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలో ది ప్రొద్దుటూరు ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అందులో భాగంగా జనవరి 27వ తేదీ శనివారం ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా మన ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తన సొంత నిధులతో మన అసోసియేషన్ ఆఫీస్ భవనంకు స్థలం కేటాయించి ఇవ్వడం జరుగుతున్నది. ఈ సందర్భంగా వారికి అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతాపూర్వకంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రీషియన్ కు కేటాయించిన స్థలం పాత ఆర్డీఓ ఆఫీస్ దగ్గర దువ్వూరు బైపాస్ రోడ్, ప్రొద్దుటూరు. విశిష్ట అతిథులు శ్రీ రాజ్యముల శివప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ పాతకోటి బంగారు మున్రెడ్డి, మండల అధ్యక్షుడు శేఖర్, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ఈ సభలో పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా మీ యొక్క పండగ వాతావరణంలోకి నన్ను క్రమం తప్పకుండా ఆహ్వానిస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా మారుతి నేను హాజరైతానే ఉన్నాం. మారుతి మీకు గౌరవ అధ్యక్షుడు. నన్ను ప్రసారి ప్రేమతో మీరు పిలుస్తూనే ఉన్నారు, నేను వస్తూనే ఉన్నా. నా నుంచి ఏ ప్రయోజనాన్ని, ఏ లబ్ధిని, ఏ స్వార్థాన్ని ఆశించకుండా నన్ను ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు నాతో మీరు ఏ ప్రయోజనాన్ని పొందలే. కానీ మీరే నాకు 10 సంవత్సరాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. అది ఎన్నికలప్పుడు మీ ఓటు కావచ్చు, నా నాయకత్వానికి మీ మద్దతు కావచ్చు, ఓ సోదరునిగా మీ ప్రేమ కావచ్చు. ప్రతి సందర్భంలోనూ మీరు నాకు ఉపయోగపడుతూ ఉన్నారు, నన్ను బలపరుస్తూ ఉన్నారు. అందువలన నన్ను ప్రేమించే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ కార్మికులకు సోదరునిగా భావించి మీ ప్రేమను అందించే ప్రతి తమ్మునికి మీ సోదరుడు రాక్షమల్లు కృతజ్ఞతలతో శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విజయ్ కుమార్ థియేటర్ దగ్గర పాణ్యం ఎర్రమరెడ్డి బోర్డుకు పైన మీ ఆఫీస్ అసోసియేషన్ అక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను ఒక 3 సెంట్ల స్థలాన్ని అడిగినారు. మా కార్యాలయం కోసం, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ నిర్మించుకునేదానికి ఒక 3 సెంట్ల స్థలాన్ని మీరు ఇవ్వండి అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు నేను మీరు అడిగింది ఏమన్నా అంతేనా? బయటికి నేను 3 సెంట్ల స్థలాన్ని ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 20 లక్షలు విలువ చేసే 4 సెంట్ల స్థలాన్ని, పట్టా స్థలాన్ని, డీగేట్ కూడా కాదు, పక్కా రిజిస్టర్డ్, డీగేట్ స్థలం కూడా కాదు, అది రిజిస్టర్డే కొని మీకు ఇస్తాను. 20 లక్షలు విలువ చేస్తుంది. 4 సెంట్ల స్థలాన్ని ఇచ్చినాం. ఇంకా మీరు ఆ భవనాన్ని కట్టుకునే సందర్భంలో మీరందరూ ముందుకొచ్చి ఇప్పుడు చందాలు కూడా వేసుకున్నారని శేఖర్ చెప్పినాడు, బాలాజీ చెప్పినాడు. మీరందరూ తలా డబ్బులు సమకూర్చుకొని నిర్మాణం మొదలు పెట్టండి. ఆ నిర్మాణంలో కూడా ఎక్కడో చోట నేను కొద్దో గొప్ప మీకు ఆర్థికంగా కూడా ఉపయోగపడతా. భవిష్యత్ కాలంలో కూడా మీ కుటుంబాలకు, మీ కుటుంబంలోని పిల్లలకు, మీ ఆర్థిక విధి విధానాలకు మీ సోదరునిగా నేను ఏ మేరకు ఉపయోగపడాలనో 2024 నుంచి 29 మధ్యకాలంలో మీలాంటి వారికి, ఇలాంటి సంఘాలకు, ఇలాంటి కార్మికులకు, ఇలాంటి పేదవారి కోసం, ఇలాంటి జీవన పోరాటం చేసే నా తమ్ముళ్ళ కోసం చక్కటి ప్రణాళికతోనే ఆర్థికంగా మరింత శక్తివంతమై నా ధనాన్ని మీకు మాత్రమే వెచ్చిస్తానని చెప్పి మాట ఇస్తాను. భర్త లేడు, అమ్మ ఉంది, 2 ఆడపిల్లలు. ఏడ్చుకుంటూ అర్ధరాత్రి వస్తే 2 గంటలప్పుడు నిద్ర లేపితే సాలులే వాళ్ళు కూడా ఏడ్సద్దులేమ్మా, భయపడద్దు, కొట్టం కాలితే కాలిందిలే. చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు కథ ఉంది కదా, ఏదో కత్తిబాయి డోలు వచ్చా, డోలుబాయి ఇంకోటి వచ్చేటట్టు, కొట్టంబాయి మిద్దె వచ్చింది, మిద్దె పోతే మొగుడు వచ్చినాడు, మళ్ళీ తర్వాత నీకు అన్నీ జరుగుతాయి తల్లి, భయపడాకు అని చెప్పి పంపించి తెల్లవారిపోయి ఆ పాపకు 8 నుంచి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి సత్యనారాయణ వ్రతం చేయించి ఆ ఇంట్లో చేయించినాం నేను, నా భార్య. మరి ఇప్పుడు నా డబ్బుకు వారసులు ఎవరన్నా ప్రజలు కాదా? మొన్న 3 నెలల కిందట ఒక పాప వచ్చింది. నేను దళిత బిడ్డను, మా నాయన కరోనాలో చనిపోయినాడు, మా అమ్మ కూలి పని చేసుకొని బతకాల, నాకు డాక్టర్ చదవాలనే కోరిక ఉంది, నాకు డాక్టర్ సీట్ రష్యాలో వచ్చింది, నేను ఈ నుంచి హైదరాబాద్ పోయేదానికి కూడా నా దగ్గర లెక్కలేదు. ప్రజలకు జోష్యం ఏంది, హాస్యం అంటే వారికి నేను ఏమి సంపాదించినా కూడా ఆ పరమేశ్వరుని సాక్షిగా నేను సంపాదించే డబ్బుకు ఏ 20% 30% మాత్రమే నా భార్య, నా పిల్లలు, కుటుంబ సభ్యులు, నా ఆస్తికి, నా డబ్బుకు వారసులు. తక్కిన 70% నేను సంపాదించే ధనాన్ని
ఈ ఊరి ప్రజల కోసమే వెచ్చిస్తా కాబట్టి ఈ ఊరి ప్రజలే నా ధనానికి వారసులు అని చెప్పిన. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యము అని చెప్పడానికి నా దగ్గర 1,00,000 ఆధారాలు ప్రజలకు చూపించిన. అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక మింగుడు పడక సాధ్యంగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లా నా డబ్బు మీరు వారసులు కాకుండా పోతారు? ఉదాహరణకు ఒక పాప ఇల్లు కాలిందని ఒక ఆడపిల్ల ఇట్లా ఈ ఆడపిల్లలాగే వస్తే కొన్ని ఏళ్ళ కిందట ఈ అన్న నడుస్తున్నాడు కాబట్టి ఈ అన్న వెంటే ఈ చెల్లెళ్ళు కూడా నడిచినారు. ప్రాణాలు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి అని చెప్పి మేము నడిచినాం. మరి ఆ రోజు వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డిని వాళ్ళ నాయన్ని ఆపినట్టు, ఈరోజు ప్రవీణ్ను వాళ్ళ భార్య ఆపినట్టు నన్ను నా భార్య ఆపి బీగం వేసి ఇంట్లో పెట్టింటే ఎట్లన్నా పెట్టలేదే? వీరాపని చెప్పిందే, సస్తే సస్తాం, బతుకుతే బతుకుతాం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడే కదా నాయకునిగా మనం ఉండాల్సిందని చెప్పి మేము వచ్చినాం. రావడమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, శానిటేషన్ చేసినాం, ఇంకొకటి ఇచ్చినాం, మందులు ఇచ్చినాం. ఆ రోజు రంజాన్ పండగ వస్తే 24,000 మందికి రంజాన్ తోఫా ఇచ్చినాం 2.5 కోటి పెట్టి. అప్పుడు నా డబ్బుకి ఎవరన్నా వారసులు? ప్రజలు కాదా? క్రిస్మస్ వస్తే 80 లక్షలు పెట్టి వాళ్ళకు కరోనాలో ఇంటికి సరుకులు పంపించినాం కాదా? పాత్రికేయ మిత్రులకు డబ్బులు ఇచ్చినాం, ఒక్కొక్కరికి 5,000 10,000 ఎంతో. పారిశుద్ధ్య కార్మికులకు 25 లక్షలు ఇచ్చినాం నగదు లేక కరోనాలో. నా డబ్బుకు వాళ్ళు కాదా? పెళ్ళి అంటే, పేరంటం అంటే, చావు అంటే, ఆకలి అంటే, వైద్యం అంటే, జీవితంలో పేదవారికి ఎదురయ్యే ఆర్థికపరమైన ప్రతి సమస్యలోనూ నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి నేను సహాయపడగలిగిన, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయగలిగిన, సమస్యను పరిష్కరించి గట్టెక్కిచ్చే ప్రయత్నం చేసిన. అందుకు నా ధనాన్ని, పరమేశ్వరుడు ప్రసాదించిన ధనాన్ని ఖర్చు చేయగలిగిన. అప్పుడు నా డబ్బుకు వారసులు ఎవరన్నా? ప్రజలు కాదా? మరి ఎందుకు వాళ్ళకు అవులయ్యే? వాళ్ళకు నువ్వు పెట్టకపోతేవి, పెట్టేవాడిని చూసి ఓర్చుకోలేకపోతేవి. రైతులకు ఇబ్బంది ఉంది, ట్రాక్టర్లు సేద్యం చేయాలంటే ఒక్కొక్క ఎకరాకి 3,000 4,000 ఖర్చు వస్తుందని బాధపడతా ఉంటే మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఒక్కొక్క గ్రామానికి 10 లక్షలు పెట్టి ట్రాక్టర్తో పాటు వ్యవసాయ పనిముట్లనిచ్చి 23 ఊర్లకు 23 ట్రాక్టర్లు 2.5 కోటి పెట్టి ఇచ్చినామన్నా కాదా? నా పిల్లలు ఆడుకోవాలంటే ఈ ఊర్లో పిల్లలు గ్రౌండ్ లేదని బాధపడతా అంటే అలిపిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ అంతా పాడైపోయింది. అక్కడ నా పిల్లలు ఆడుకోవాలా, నా పిల్లలకు క్రీడాకారులుగా తయారు చేయాలని పిల్లలు వచ్చి మామ అని అడిగితే 50 లక్షలు పెట్టి ఆ గ్రౌండ్ తయారు చేసినాం. ఇప్పుడు ఆ గ్రౌండ్లోనే మన పిల్లలు ఆడుకుంటున్నారు 10 ఏళ్ల నుంచి. ఆ గ్రౌండ్లోనే మన పెద్దోళ్ళు వాకింగ్ చేస్తున్నారు. మరి నా ఊరి పెద్దల కోసం, నా ఊరి పిల్లల కోసం 50 లక్షలు పెట్టి గ్రౌండ్ తయారు చేసినానంటే మరి నా డబ్బుకు హక్కుదారులు నా బిడ్డలేనా? మీ బిడ్డలందరూ నా చెల్లెలి బిడ్డలు కాదా? వాళ్ళ హక్కుదారులు కారా? మీరే చెప్పాలా. ఎన్ని 1, 2, 3, 10, 100? శేఖర్ చెప్పినట్టు ఒక పుస్తకమే చెప్పగలుగుతాం మా సేవా దృక్పథానికి కావలసినటువంటి అన్ని అంశాలను. ఈరోజు ఇస్తున్నాం ఇన్ని స్థలాలంటే ఎంత అవుతుంది దీని డబ్బు? వాళ్ళ ఫోటోగ్రాఫర్లు చర్య అసోసియేషన్ అంటే ఇస్తుంది, భవన కార్మికులు అంటే ఇస్తుంది, మీరంటే ఇస్తుంది, ఉప్పర కులస్తుల కళ్యాణ మండపం అంటే ఇస్తుంది. రేపు మళ్ళీ 30 తారీఖున వాళ్ళు నాయి బ్రాహ్మణ ఒకరు మాజీ సైనికులు మాకేదైనా సాయం చేయంటే ఆలోచిస్తామని చెప్పినాం. తర్వాత ఈ ఇంకొకరెవరు ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చి అడిగినారు, వాళ్ళు ఉచితం సేవ చేస్తాం, మాకు ఒక 5 సెంట్ల స్థలాన్ని ఆలోచిస్తామని చెప్పినాం. ఇట్లా అందరికీ ఇస్తానాము కోట్ల రూపాయలు పెట్టి అంటే ప్రేమతో ఇస్తానామా, స్వార్థంతో ఇస్తానామా? పోనీ వాళ్ళు చెప్పినట్టు స్వార్థంతో అయితే మరి నేను ఎన్నికల్లో గెలవడానికి స్వార్థంతో ఇస్తే మరి మీరు గెలవాలని పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు గెలవలే? మరి మీరు ఉత్తర నమస్కారం పెట్టి ఓటు అడిగితే లేదు, నేను ఉత్తర నమస్కారం పెడితే నాకు ఓటేరా? 2 సార్లు నాకు వేసినారు, అభివృద్ధి చేసిన, మంచిగా ఉండా, సంబంధాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. పోనీ నమస్కారం నాకంటే మీరు బాగా పెడతారా? పెట్టలేరా స్వామి, నేనే బాగా పెడతాను నమస్కారం. పోనీ నాకంటే ప్రేమగా మీరు అడుగుతారా? అబ్బే మీకు అసలు ప్రేమను పంచేదే తెలియదు మీకు. నేను మొట్టగా విశాలమైన హృదయం కలిగిన వాడిని. నా ప్రేమను సంపూర్ణంగా అందరికీ పంచగా నమస్కారం పెట్టలేరు, నాకంటే గొప్పగా చెప్పగలగలేరు, నాకంటే గొప్పగా ప్రేమనివ్వలేరు. మరి మీరు చేసినప్పుడు నేను చేయొచ్చు కదా ఉత్తర నమస్కారం పెట్టి. ఇది కాదు, ఓట్ల కోసం కాదన్నా. మనిషి బ్రతికితే కాకి మాదిరి బతకకూడదు, కోకిల మాదిరి బతకాల. మనిషి బ్రతికితే నక్క మాదిరి బతకకూడదు, సింహంలాగా బతకాల ఎవరు బతికినా కూడా.
ఎన్నాళ్ళు బతికినాం అనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా బతికినాం అనేది ముఖ్యం. ఎన్ని సంపదలతో మనం జీవించినాం అనేది కాదన్నా, మనం సత్యం మన పాడే ముందు పోతుంటే మన పాడే వెనకాల ఎన్ని లక్షల మంది ప్రజలు నడిచినారు, రాజశేఖర రెడ్డి లాగా, ఎన్టీ రామారావు లాగా అనేది ముఖ్యం. ఇట్లా ఆలోచన చేయాలి. నేను అట్టే ఆలోచిస్తా. కోకిల్లాగానే బతకాలనుకున్నా, సింహంలాగానే బతకాలనుకున్నా. నా పాడే ముందు నడిస్తే నా ఊర్లో కొన్ని వేల మంది నా వెంట నడుకునే. నేను మరణించిన తర్వాత 100 సంవత్సరాలైనా నా పేరు ఈ ప్రొద్దుటూరులో చిరస్థాయిగా నిలబడిపోవడానికి కావాల్సిన మంచి పనులు చేయాలనుకున్నా. శ్రమిస్తానా? అభివృద్ధి చేసిన ఊరుకు ఎంతో అభివృద్ధిని చేసినాం. ఈ ఊరికి మంచి నీళ్ళే లేవు. సిగ్గుండాల తెలుగుదేశం పార్టీ నాయకులకు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు నాయుడు, ఇక్కడ వాళ్ళే తెలుగుదేశం చైర్మన్, వాళ్ళే అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీళ్ళు ఇచ్చినారా? బిందెలతో నీళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అర్ధరాత్రి అపరాత్రి మీ ఆడోళ్ళు నీళ్ళ కోసం కాయలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.